పోయే పరిస్థితి ఉండే, ఆంచెల్లి ధర్మసాగర్ మీద పడే పరిస్థితి ఉండే, పెద్ద భారీ ప్రమాదం జరుగుతుండే. కానీ ఆ వానదేవుడు కరుణించి, వీళ్ళు మనుషులు కాంగ్రెస్ చేసింది ఏం లేదు, వానదేవుడు కరుణించడం వల్ల, వాన తగ్గడం వల్ల, మళ్ళీ తెల్లారంగానే ఎండగొట్టడం వల్ల వెంటనే మరి కోలుకునే పరిస్థితి. అయినా కూడా ఇప్పటికే అధికారులు లేరు, ఏవో మరి వ్యవసాయ విస్తరణ అధికారులు ఎక్కడున్నదో తెలియదు, అగ్రికల్చర్ ఆఫీసర్లు ఎక్కడున్నదో తెలియదు. ఇప్పటివరకు పంట ఎంత నష్టమైంది, ఎన్ని ఎకరాలలో మరి రైతులు ఇట్లా మేట వేసింది అనే దానికి ప్రణాళిక చేయాలి. ఇక్కడున్న మరి ధర్మసాగర్కు సంబంధించిన ఏఈఓ గారు వెటర్నరీ లీవ్లో ఉన్నట్టు తెలిసింది. మరి ఇక్కడున్న వాళ్ళు ఎవరినో ఇప్పటివరకు మాకేమంటున్నారంటే, మా కలెక్టర్ దగ్గర నుంచి ఇప్పటికి ఆదేశమే రాలేదంటున్నారు. సో వెంటనే కలెక్టర్ గారు స్పందించి వారం లోపున పంట నష్టము, తర్వాత ఆస్తి నష్టము, పశువులు చనిపోయినాయి. ముప్పారంలో దాదాపు 9 పశువులు పాలిచ్చే ఆవులు, బర్రెలు కూడా చనిపోయిన పరిస్థితి. చాలా హృదయ విదారకంగా ఉంది, బాధపడే పరిస్థితులు కనబడుతున్నాయి. చూస్తే మురిగిపోయినాయి, అట్లే చచ్చిపోయి అట్లాగే మురిగిపోయినాయి. బర్రెలు ఉంటే వాటి మీద 5 ఫీట్ల నీళ్లు పైకి వెళ్ళిపోవడం వల్ల అన్నీ అక్కడికక్కడ చనిపోయిన పరిస్థితి. కాపాడడానికి, వాగు దాటడానికి ఈ వాగే కిందికి పోయిన తర్వాత వాగు దాటడానికి కూడా వీలు లేకపోవడం వల్ల వాటిని కాపాడుకోలేకపోయిన్లు. సో అదేవిధంగా ఈరోజు వేలేరు పెద్ద చెరువు విషయంలో కంప్లీట్గా పునర్నిర్మాణం చేసే విధంగా బండు పెంచాల్సిన అవసరం ఉంది. వెడల్పు చేయాలి, వైడనింగ్ చేయాలి, ఎత్తు పెంచాలి. తర్వాత ఎక్కడైతే ఎక్కడెక్కడైతే వీక్ ఉందో, బండి వీక్నెస్ ఉందో అక్కడ మొత్తం కూడా రీబండింగ్ లోతు నుంచి కింద నుంచి కూడా మొదలుపెట్టి పై వరకు తీసుకొస్తే మాత్రమే. ఎందుకంటే ఇది చాలా ప్రసిద్ధి చెందే ఒక మరి ఇక్కడ దర్గానే ఉన్నదంటే మామూలుగా ఒక టూరిజం స్పాట్. సో ఆ రకంగా ఈ బండిని మొత్తం కూడా మరమ్మతు చేయాలని డిమాండ్ చేస్తూ ఫర్దర్ నష్టం జరగకుండా అవి మరి టెంపరీగా కొన్ని మెజర్స్ తీసుకున్నారు. అది వేలేరుకు సంబంధించిన మండలం మొత్తంలో కూడా ఎక్కడెక్కడ రైతుల పంట నష్టపోయిందో, పత్తి ఎక్కడ నష్టపోయిందో, వరి ఎక్కడ నష్టపోయిందో సమగ్ర విచారణ జరిపించి వెంటనే పత్తికైతే ఎకరాకు 1,00,000 రూపాయలు, వరి ధాన్యానికి ఎకరాకు 70,000 రూపాయలు. ఎందుకంటే ఒక్కొక్క రైతు 40,000 పెట్టుబడి పెట్టుకొని ఉన్నారు, కనీసం 20-30,000 వస్తాయని ఆశతోటి ఉన్నది పోయింది ఉంచుకున్నట్టు పోయిందన్న పరిస్థితి ఉన్నది. ఎక్కడైతే ఇప్పుడు హుస్నాబాద్లో ఒక మహిళ ఎర్రక్క ఆమె మొత్తము నీళ్ళలో ధాన్యం తీసుకొస్తుంటే అక్కడ కలెక్టర్ స్పందించి ఐకేపీ ద్వారానే మరి వాళ్ళ 5 ఎకరాలలో ఎంత పంట పండుతుందో అని లెక్క పెట్టి వారికి చెక్ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా వారిని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ హన్మకొండ జిల్లాలో కూడా మరి ఆ కార్యక్రమం చేపట్టాలని డిమాండ్ చేస్తూ, ఒకవేళ వారం రోజుల లోపు ఈ అంచనాలు కనుక కాకపోతే పెద్ద ఎత్తున వేలేరు, ధర్మసాగర్ మండలాలు కలుపుకొని రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ